నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. నిఖిల్ సిద్ధార్థ చాలా కాలం తర్వాత మనం చూస్తున్నాం చెప్పి అనుకోవాలి. కాకపోతే ఎప్పుడొచ్చానం కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగా నిజంగా తన స్వయంభూ అనేటువంటి ఒక చిన్న ట్రైలర్తో మాత్రం మనసులో దింపేశాడు నిఖిల్ సిద్ధార్థ. సో నిఖిల్ సిద్ధార్థ స్వయంభూ ఎలా ఉంది, టీజర్ మీకు ఎలా అనిపించింది అంటే ఏం చెప్తారు? టీజర్ అయితే దాదాపు 2 నిమిషాల దాకా టీజర్ ఉంది. అది టీజర్లు చూసినట్టుగా లేదు, ట్రైలర్ చూసినట్టుగానే ఉంది. ఎందుకంటే ఏదో టీజర్ అనగా గ్లిమ్స్ రాబోతుందంటే చిన్న గ్లిమ్స్ లాగా వదులుతారేమో అనుకున్నారు, కానీ వాళ్ళు నిడివి కూడా పెంచి ఇందులో ఏం చూపించబోతున్నాం అనేది చాలా క్లారిటీగా రిలీజ్ చేశారు. ఎందుకంటే చాలా భాషలో రిలీజ్ అవుతుంది, ఒక భారీ బడ్జెట్ సినిమా. అవన్నీ కూడా గ్రాండియర్ అంతా కూడా టీజర్లో మనకు కనిపిస్తుంది. అంటే అది పీరియడిక్ డ్రామా లాగానే అనిపిస్తుంది, రాజుల కాలంలో జరిగిన కథలాగాను అనిపిస్తుంది. ఆ పురాణాలతో కలిపి ఒక రామాయణ కాలం అన్నట్టు ఒక ప్రస్తావన కూడా ఉంది. అంటే మనకు వారణాసిలో దేనికోసం హీరో వెళ్తున్నాడో మరి తెలియదు, కానీ దానికి ముందే మొత్తానికి రామాయణంలో ఒక పాయింట్ తీసుకుని దీనికి కలిపి ఈ కథను అల్లినట్టుగా కూడా అనిపిస్తుంది మనకి. ప్రధానంగా ఏంటంటే నిఖిల్ సినిమాలు ఎంచుకునే తీరు, అంటే వాటిని టైటిల్స్లోనూ కూడా ఇది కనిపిస్తుంది. అది అతని సెలక్షన్ అనుకోవాలా లేకపోతే అతను ఎంచుకున్న డైరెక్టర్ల ప్రతిభ అనుకోవాలో తెలియదు, కానీ మొత్తానికైతే సినిమాల పరంగా అతను ఒక మంచి హిట్లు ఇవ్వడం కానీ ఆ కెరీర్లో నిఖిల్లో కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో వచ్చే హీరోలు అందరిలో కూడా చాలామంది హీరోలు చాలా సినిమాలు చేస్తూ ఉన్నారు, కానీ ఆ ఫ్లాపులు మయమైపోతున్నాయి సినిమాలన్నీ కూడా. అలా కాకుండా కథ పరంగా, డైలాగుల పరంగా మరి ఈ సినిమాలో చాలా క్వాలిటీగా డైలాగులు కూడా బాగున్నాయి. అదండి. సో డైలాగుల్లో కూడా బరువు కానీ ఆ భారీతనం కానీ చాలా మనకు స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది. అదే కాకుండా ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక విజువల్స్ కూడా చాలా గ్రాండియర్గా కనిపిస్తున్నాయి. సో విఎఫ్ఎక్స్ వల్లనే కొంత లేట్ అయిందని చెప్పేసి చెప్పుకొచ్చారు. అది కాకుండా చాలా సినిమాలు ఏఐకి సంబంధించినటువంటిది సినిమాలకు పనికిరాదు అన్నట్టు కూడా కొంత వ్యాఖ్యలు కూడా చేశారు. సో ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అంటే ఇందులో విఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఎక్కువ ఉంటాయి, ఏఐ వాడలేదనే మాట చెప్పారు. కాబట్టి చాలా వరకు విఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఉంటాయని చెప్పారు. సినిమా విఎఫ్ఎక్స్ బాగుండకపోతే తిప్పికొట్టిన సినిమాలు చాలా ఉన్నాయి, అందువల్ల మేము ఎక్కడ రాజీ పడదలుచుకోలేదు, సినిమా అందుకే డిలే అయిందనేది నిఖిల్ చెప్పే మాట. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ దీంట్లో ఉన్న పాత్రల పరంగా చూసుకుంటే హీరోయిన్ పరంగా సంయుక్త మీనన్, మరి నభా నటేష్, మరి సుబ్బరాజు గారు, ఇలాంటి పాత్రలు చాలా కనిపిస్తున్నాయి. అంటే ఈ పాన్ ఇండియా మూవీలో వీళ్ళు కాకుండా ఇంకా ఎవరెవరు ఉన్నారో అనేది తెలియట్లే. ఇట్లాంటి సినిమా పాన్ ఇండియాగా వచ్చినప్పుడు కూడా అంటే హీరోని దృష్టిలో పెట్టుకుని ఒక్కోసారి బాలీవుడ్ వాళ్ళని, మలయాళం వాళ్ళని తీసుకొస్తూ ఉంటారు. అంటే నిఖిల్ అనే వ్యక్తి మిడిల్ రేంజ్ హీరో కాబట్టి మరి అక్కడి నుంచి తీసుకురాలేదు ఆర్టిస్టులని. ఒక తెలుగు ఆర్టిస్టులతోనే భారీతనంతో సినిమా చేశారా? ఇప్పుడు కార్తికేయ విషయంలో కూడా అదే జరిగింది కదా. ఇప్పుడు కార్తికేయ సీక్వెల్ చేసిన ఆ సినిమా మంచి హిట్ అయింది, మరి ఆయన ఆ సినిమా బడ్జెట్కి వచ్చిన డబ్బులకి కూడా పొందడం లేదు, మంచి హిట్ కొట్టింది. అలాగే మరి ఈ స్వయంభూ కూడా టైటిల్లోనే చాలా డెప్త్ ఉంది, హెవీనెస్ ఉంది, డైలాగుల్లో చక్కగా చాలా పవర్ఫుల్ డైలాగులు ఉన్నాయి. మొత్తం మీద అయితే మరి ఏప్రిల్ 10న ఈ సినిమా రిలీజ్ అంటున్నారు. డేట్ కన్ఫామ్గా 10 అయి ఉండొచ్చు, అయితే సమ్మర్ రిలీజ్ అని చెప్తున్నారు. కాబట్టి ఏప్రిల్ అంటే సమ్మరే కాబట్టి నేను అనుకోండి ఏప్రిల్లో కన్ఫర్మ్ అవుతుంది డేట్ అయితే. కానీ విఎఫ్ఎక్స్కి సంబంధించి కొంత డిలే అవ్వడం వల్ల సినిమా కొద్దిగా లేటుగా వస్తుందని చెప్పేసి అంటూనే రాబోతున్నటువంటి ఒక తన లైనప్ ఎలా ఉందో కూడా చెప్పేశారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? సినిమాలో లైనప్ పరంగా కూడా ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాతో పాటు దీని తర్వాత ఇండియా అనే సినిమా అది షూటింగ్ జరుగుతుంది ఆల్రెడీ. ఈ సంవత్సరం చివరిలో కార్తికేయ 3 ఉంటుందనేది అని చెప్తున్నమాట. కాబట్టి ఆ డైరెక్టర్ కూడా మరి అంతకుముందు కార్తికేయ సిరీస్ తీసిన డైరెక్టరు చంద్రమొండేటి, ఆయన మరి సాయి పల్లవి నాగ చైతన్యతో తండేలు తీశారు, అది కూడా హిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ కార్తికేయ 3కి సిద్ధమవుతున్నారనేది అర్థమవుతుంది. అంటే కార్తికేయ సిరీస్ అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి లైనప్ పరంగా ఒక విధంగా చెప్పాలంటే ఇండియా అనేది ఒక ప్రయోగాత్మక సినిమా, అక్కడ కూడా టైటిల్ బాగుంది. ఇండియా అనే టైటిల్ అద్భుతమైన టైటిల్ చెప్పాలంటే, ఇలాగే కార్తికేయ 3. కాబట్టి సిద్ధార్థం చూసి చాలామంది నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే కథల ఎంపికలో అతను ఆలస్యమైనా కానీ మంచి కథలు చేయాలి, మంచి హిట్ సినిమాలు చేయాలి. అంటే 295 రూపాయలు డబ్బులు పెట్టి కొనుక్కునే ప్రేక్షకుడికి మనం సరైన సినిమా ఇవ్వాలి అనే తపన ఆయన మాటల్లో కూడా కనిపిస్తుంది. సో మొత్తానికి టీజర్ చూశారు కాబట్టి ఎలా అనిపించింది ఏంటంటే ఏం చెప్తారు? అతను భరత కృష్ణమాచారి నిజంగా చెప్పాలంటే డైరెక్టరు కొత్త డైరెక్టరే. మరి నిఖిల్ నమ్మి అతనికి అవకాశం ఇచ్చినప్పుడు అతనికి కూడా చాలా అవసరం హిట్ అనేది. ఇప్పుడు కూడా కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది, లేకపోతే కెరీర్ స్పాయిల్ అయిపోద్ది. కాబట్టి నిఖిల్ డైరెక్షన్ సెలక్షన్ కానీ, కథ సెలక్షన్ కానీ, టీమ్ సెలక్షన్ కానీ ఎక్కడ తప్పటడు వేయకుండా ముందుకు వెళ్తున్నాడు. ఇక్కడ మరి హ్యాపీ డేస్లో అతను అప్పుడే అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత సినిమాల ఎంపికలు ఆచితూచి వ్యవహరిస్తూ
మరి హిట్ల మీద ముందుకెళ్ళటం అనేది అతను చూస్తున్నాము. ఖచ్చితంగా స్వయంభూ అనేది మళ్ళీ అతని కెరీర్లో ఒక మైల్ రాయిగా నిలిచిపోతుందని అనుకుంటున్నా. టీజర్ అయితే బాగుంది. సో చూద్దాం సార్, మొత్తానికి సినిమా కూడా ఒక మంచి హిట్ కావాలని అయితే కోరుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి.